మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఇప్పుడు ఈ ముఖాముఖి కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్ద మా మిసెస్ కూడా చేశారు సార్. యాక్చువల్గా నిన్న బాబు గారు వాలంటరీ వ్యవస్థని మేము ప్రోత్సహిస్తాము, 10,000 రూపాయలు జీతం ఇస్తామని అనౌన్స్మెంట్ చేశారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇది ఎప్పుడు 2000 సంవత్సరంలో ఎస్టాబ్లిష్ అయింది గోపాల మిత్ర పథకం అనేది. ఇప్పుడు క్రొలాప్స్ తీసుకొచ్చారు, ఇంటికి పంపించేసే మార్గం చూస్తున్నారు. దీన్ని మీరు నెక్స్ట్ గవర్నమెంట్ రాగానే బతికించమని కోరుతున్నాం సార్. అన్న, పాడి పరిశ్రమని పెద్ద ఎత్తున ప్రోత్సహించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఎస్ సార్. అంటే రైతులు కేవలం వ్యవసాయం పైన కాదు, వ్యవసాయ అనుబంధ రంగాలపైన కూడా ఆధారపడాలి, అప్పుడే ప్రతి నెల వాళ్ళకి ఆదాయం వస్తున్న లక్ష్యంతో పాడి పరిశ్రమ పెద్ద ఎత్తున ప్రోత్సహించారు. ఆనాడు మీకు తెలుసు, ఫాడర్ అందజేశాం, మందులు అందజేశాం, సబ్సిడీ ద్వారా ఫీడ్ అందజేశాం. ఇవన్నీ కాంప్రహెన్సివ్ ప్రోగ్రామ్ తీసుకుని ప్రొడక్టివిటీ, యానిమల్ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ చేయాలని దానిపైన అనేక కార్యక్రమాలు చేశాం. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ కూడా పెద్ద ఎత్తున చేస్తాం జరిగింది. అది ఈ కార్యక్రమాలన్నీ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత రద్దు చేసింది. అన్న ఓపిక పట్టండి, 2 నెలలు మళ్ళీ మన ప్రభుత్వం వస్తుంది, తప్పనిసరిగా మన గోపాల మిత్రకి పూర్వ వైభవం తీసుకొచ్చి బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. బాబు జై జై లోకేష్ బాబు, జై ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ తెలుగుదేశం, ఈ తెలుగుదేశం జన్మలకి మీ మనవడు కూడా చెప్పండి. నా మనవడు తెలుగు లోకేష్ బాబు గారు, నారా చంద్రబాబు నాయుడు గారు 1000 సంవత్సరాలు ఈ ముఖ్యమంత్రిగా వాళ్ళే ఉండాలని నా ఆత్మతో కూడా కోరుకుంటున్నాను తండ్రి. మీరే ఉండాలి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు. ఇది విద్యుత్ రంగం మీద సరైన సంస్కరణలు తీసుకురావాల్సిందిగా కోరుతున్నాం సార్. ఈ సంవత్సరం దాదాపు 5 సంవత్సరాల్లో 8 సార్లు 9 సార్లు విద్యుత్ ధరలు పెంచారు. అది ట్రూ అప్ ఛార్జెస్ మీద, అది ఎవరికీ తెలియదు. అది ఒకటి. ప్లస్ ఇంకొకటి, మన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఇక్కడి నుంచి మీ మిడిల్ ఈస్ట్కి పెట్టుకుంటే, అంతగతం మీరు సింగపూర్ నడిపారు ఎయిర్ గ్యాప్ ఫండింగ్ సిస్టమ్స్ కింద. అట్లాగే నడిపితే మన స్టేట్ కూడా అభివృద్ధి చెందుతుందని అనుకుంటున్నాను సార్. ఎస్పెషల్లీ దుబాయ్, దోహా, బెహ్రైన్ 3 కంట్రీస్కి బాగుంటుందని చెప్పేసి నా ఉద్దేశం సార్. అట్లాగే మీరు ఇందాక చెప్పారు, మా రోడ్లో ఇప్పుడు దాదాపు 400 అపార్ట్మెంట్ ఫ్లాట్లు ఉన్నాయి. మీరు మౌలిక సదుపాయాలు కల్పిస్తానన్నందుకు చాలా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. ప్రధానంగా మీరు అన్నట్టు కరెంటు ఛార్జీలు, గతంలో రెన్యూవబుల్ ఎనర్జీ పెద్ద ఎత్తున ప్రోత్సహించి, సోలార్ విండ్ని ప్రోత్సహించి కరెంటు ఛార్జీలు తగ్గించే దిశగా మనం పనిచేశాం. బాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 5 సంవత్సరాలు ఏనాడు కరెంటు ఛార్జీలు మేము పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన మొదటి 6 నెలలు మీకు గుర్తుందో లేదో, పీపీఏ రద్దులు అన్నారు, పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ రద్దు చేశారు. దానివల్ల మనకి విద్యుత్ రాలేదు. మళ్ళీ వీళ్ళు వెళ్ళి మార్కెట్లో 10 రూపాయలు యూనిట్ కొని ఇప్పుడు ఆ భారం మన ఎత్తి మీద వస్తారు. బాబు గారికి విద్యుత్ సబ్జెక్ట్ తెలిసినంత బాగా ఎవరు తెలియదు. మనకు వదిలేసి బాబు గారికి వదిలేయండి. తప్పనిసరిగా మన ప్రభుత్వ అధికారులకు వచ్చి 5 సంవత్సరాలు కరెంటు ఛార్జీలు మేము పెంచుతాం కాదు కదా, అసలు కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత మేము తీసుకుంటాం. అది ఆ దిశగా మేము పనిచేస్తాం. మొదటిది. రెండోది, ఎయిర్పోర్ట్ విషయం మీ అందరూ తెలుసు. బాబు గారు అమరావతికి వచ్చే ముందర విజయవాడ ఎయిర్పోర్ట్ రేకుల షెడ్ అండి, మీకు గుర్తుందా లేదో, రేకుల షెడ్. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో చిన్న విమానాలు, పెద్ద విమానాలు కూడా కాదు, చిన్న విమానాలు స్టోర్ చేసుకునే షెడ్ లాగా ఉండేది. ఆ రేకుల షెడ్ని యుద్ధ ప్రాతిపదికంగా 18 నెలల్లో కూడా ఇప్పుడున్న ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది. అది దాంతోపాటు మళ్ళీ అక్కడున్న రైతులకి ఒప్పించి వాళ్ళ భూముల్ని సేకరించి వాళ్ళు తిరిగి అమరావతిలో భూములు ఇస్తామని చెప్పి ఆనాడు మన ఎయిర్పోర్ట్ కూడా కొత్త ఎయిర్పోర్ట్ కడతాం జరిగింది. పనులు మొదలుపెట్టాం. ఈ ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎయిర్పోర్ట్ పనులు కూడా ఆపేశారు. మీరు చూసారో లేదో. సో ఎయిర్పోర్టే సరిగ్గా లేనప్పుడు కనెక్టివిటీ ఎక్కడి నుంచి వస్తుందండి? రెండోది, ఎకనామిక్ యాక్టివిటీ ఇక్కడ లేకపోతే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది రాదు. వాస్తవంగా మీరు చూస్తే విజయవాడకు వచ్చే ఫ్లైట్లు ఇప్పుడు తగ్గిపోయినాయి, కనెక్టివిటీ లేదు. అంటే ఎకనామిక్ యాక్టివిటీ లేదు, కనెక్టివిటీ పడిపోయింది. ముందల రాజధాని పనులు మొదలు పెట్టాలా, ఎకనామిక్ యాక్టివిటీ మళ్ళీ పునర్నిర్మాణం చేసుకుంటేనే ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ అనేది వస్తుంది, ఎయిర్ కనెక్టివిటీ అనేది వస్తుంది. అది తప్పనిసరిగా చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ. జశ్వంత్.
కుటుంబ సభ్యులు నిన్నంతా నేను బాబు గారితోనే ఉన్నాను ఉగాది సంబరాల్లో హుదూద్ వచ్చినప్పుడు వైజాగ్ని